అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పైన కేసు నమోదైంది. ప్రధానంగా డిఎస్సీలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. అయితే నిరసన ర్యాలీలో ఎంపీ అవినాష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ర్యాలీకి అసలు అనుమతి లేకుండా నిర్వహించారని, దీంతో కేసు నమోదు చేసినట్లుగా సిఐ నరేష్ బాబు వెల్లడిస్తున్నారు. దాదాపు 400 మందికి పైగా కార్యకర్తలపైన కేసులు పెట్టామంటూ కూడా పోలీసులు క్లారిటీ ఇస్తున్నారు. కానీ జమ్మలమడుగులో ర్యాలీ వ్యవహారం తాజాగా 400 మందికి పైగా కేసు నమోదైనటువంటి అంశం మాత్రం రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులకి మరిముఖ్యంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. కడప రాజకీయాల్లో మరోసారి ర్యాలీతో పాటుగా పోలీసుల కేసు అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జమ్మలమడుగులో నిర్వహించినటువంటి రాజకీయ ర్యాలీకి సంబంధించి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటుగా పలువురు పైన పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. ర్యాలీకి అసలు ముందస్తు అనుమతి లేదంటూ ఇదే ప్రధానమైనటువంటి కారణంగా ఈ కేసు నమోదైనట్లుగా తెలుస్తున్నాయి. ఇటీవలే జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో డిఎస్సి నియామకాలకి సంబంధించిన అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ కార్యక్రమంలో వైఎస్ అవినాష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. డిఎస్సి వ్యవహారం పైన ప్రభుత్వం సమాధానం చెప్పాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేసినట్లుగా మనం దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. అయితే ఆర్డీఓ కార్యాలయంలోకి తోసుకు వెళ్లేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించడం, పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం, తోపులాట కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ర్యాలీకి అనుమతి లేదు అనేది మాత్రం పోలీసులు తాజాగా చేస్తున్నటువంటి కామెంట్. దీంతో పాటుగా అవినాష్ రెడ్డితో పాటు 400 మంది పైన కేసు నమోదు కావడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, చెప్పండి, అవినాష్ రెడ్డితో పాటుగా 400 మంది వైసీపీ క్యాడర్ పైన, ఆ ర్యాలీలో పాల్గొన్నటువంటి వ్యక్తుల పైన కేసు నమోదు చేయడం కొంతవరకు కలకలం రేపుతాయి. అసలు ఈ కేసుకు సంబంధించిన రీసెంట్ అప్డేట్స్ ఏంటి? సిరాజ్, జమ్మలమడుగులో ఈ నెల 11వ తారీఖున ఏదైతే వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినటువంటి పిఎస్సీ నిరసన ర్యాలీలో భాగంగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జమ్మలమడుగు పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీఓ కార్యాలయంలోకి వెళ్లి వినతి పత్రం సమర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొన్నాయి. ఏదైతే ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి నేతృత్వంలో జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి గతంలో అంత ముందు రోజు పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదని అయినప్పటికీ కూడా కేంద్ర పార్టీ కార్యాలయం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా తాము నిరసన కొనసాగిస్తాము, ఆందోళన కొనసాగిస్తామని చెప్పి పోలీసులు ఇచ్చిన నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ర్యాలీ నిర్వహించారు. అయితే ఆర్డీఓ కార్యాలయానికి చొచ్చుపోయే క్రమంలో పోలీసులకు తర్వాత వైసీపీ శ్రేణులకు మధ్య వివాదం జరిగింది, తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు తర్వాత ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, తర్వాత మాజీ మంత్రి శివారెడ్డి కుమారుడు గిరిధర్ రెడ్డితో పాటు అనేక మంది మీద కేసు పెట్టారు. దాదాపు 400 మంది పైన కేసు నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే మొత్తానికి జమ్మలమడుగులో రాష్ట్రంలో అనేక చోట్ల వైసీపీ నిరసన ర్యాలీలు తర్వాత నిరాహార దీక్షలు చేపట్టినప్పటికీ కూడా కేవలం ఒక జమ్మలమడుగులో మాత్రం పరిస్థితి ఉద్రిక్తంగానే మారింది. ఎందుకంటే అంత ముందు రోజు జమ్మలమడుగు ఎమ్మెల్యే తర్వాత ప్రభుత్వం ఇప్పినటువంటి ఆదినారాయణ రెడ్డి ఆ శిబిరం శిబిరాన్ని వెంటనే ఎత్తివేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే పోలీసులు ఈ శిబిరాన్ని ఎత్తివేయాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. అక్కడ జరిగినటువంటి ఆ ఘటన తర్వాత కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని అరెస్ట్ చేశారు. దాని తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు తర్వాత 2 రోజుల తర్వాత జరిగిన ర్యాలీ మీద కూడా పోలీసులు తీవ్రమైన ఆంక్షలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల నోటీసులు ఖాతరు చేయకుండా ర్యాలీ నిర్వహించిన దానిపైన మొత్తం అవినాష్ రెడ్డి తర్వాత ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో పాటు 400 మీద కేసు నమోదు చేశారు. సిరాజ్, సినిమా అంటే 400 మందిని అసలు ఎలా గుర్తిస్తారు, వారికి నోటీసులు ఎలా ఇస్తారు, ఈ కేసుల పరంపరగా అసలు ఏ విధంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది? కానీ రాజకీయ పరమైనటువంటి కేసు అనేది వైసీపీ దగ్గర నుంచి వస్తున్నటువంటి కామెంట్, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు?
సిరాజ్, మొత్తానికి ఇప్పుడైతే పోలీసులు ఇక్కడ నిరసన కార్యక్రమం నిర్వహించినా, తర్వాత ఏ ధర్నా జరిగినా, ఆందోళన జరిగినా వెంటనే సీసీ కెమెరా, డ్రోన్ కెమెరాలతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన కొంత వ్యక్తులు ఆ ఫోటోలు తీయడం, వీడియోలు చిత్రీకరణ చేయడం తర్వాత వాటి ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ గ్యాదర్ అయినటువంటి ప్రతి కార్యకర్త మీద ఆల్రెడీ ఎస్బీగా అంటే ఇంటెలిజెన్స్ విభాగాలకు సంబంధించిన వ్యక్తులు, వైసీపీ నాయకులకు సంబంధించిన పేర్లను ఇప్పుడు లిస్ట్ అవుట్ చేశారు. దాని ప్రకారం 400 మంది మీద కేసు నమోదు అయింది. రాజకీయంగా మీరన్నట్టు రాజకీయంగా కక్షలో భాగంగా, రాజకీయంగా అనిపిస్తే చర్యల్లో భాగంగా ఈ కేసు నమోదైనట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ కేసును ఎదుర్కోవడానికి సిద్ధమని తను ఎంతవరకైనా అవినాష్ ఏమైనా స్పందించారా ఈ కేసు దీనిపైన? సిరాజ్, నేను సాయంత్రం కేసు నమోదైంది, వివరాలు ఇప్పుడే మనకు తెలుస్తున్నాయి. అయితే మొత్తానికి గతంలో ఈ నోటీస్ ఇచ్చినప్పుడే, ర్యాలీకి నోటీసు అనుమతి లేదంటూ నోటీస్ ఇచ్చినప్పుడే వైసీపీ నేతలు స్పష్టంగా చెప్పారు, తాము ఎంతవరకైనా వెళ్తాము, కేసులు భయపడలేదంటే స్పష్టం చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఆ పులివెందుల జరిగిన కార్యక్రమం కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ఇంకో విషయాన్ని, జమ్మూరులో నమోదైన కేసుతో పాటు పులివెందుల్లో కూడా ఏదైతే నిరాహార దీక్ష చేపట్టారో నిరాహార దీక్ష మీద కూడా కేసులు నమోదైనట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ నిరాహార దీక్ష చేపట్టినటువంటి వైసీపీ శ్రేణులు అందరి మీద కూడా కేసులు నమోదు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది. సిరాజ్, రైట్ శర్మ, థ్యాంక్ యూ. మొత్తం మీద అసలు పోలీసుల ప్రకారం జమ్మలమడుగులో నిర్వహించినటువంటి ర్యాలీకి అసలు ముందస్తు అనుమతి లేదు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడంతో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి నిబంధనలు ఉల్లంఘించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డితో పాటుగా ఇతరులపైన కేసు నమోదు చేసినట్లుగా సిఐ నరేష్ బాబు కూడా వెల్లడిస్తున్నటువంటి వైనం. ఎంపీతో పాటు సుమారు 400 మంది పైన కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. అయితే ఈ కేసులో ఎవరి పేర్లు ఉన్నాయి, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయబోతున్నారు అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతున్నాయి. ప్రధానంగా బిఎన్ఎస్ సెక్షన్ 189/2, 223, అదేవిధంగా 126 క్లాస్ 2, 132 కింద 213/2026 నెంబర్ ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఎఫ్ఐఆర్ ఆధారంగా మరిన్ని వివరాలు కూడా వెల్లడించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ డిఎస్సి అంశం ఒక రాజకీయపరమైనటువంటి వివాదానికి కేంద్రంగా మారిపోతుంది. డిఎస్సి నియామక ప్రక్రియకు సంబంధించినటువంటి అంశంలో అక్రమాలు జరిగాయి, అవకతవకలు జరిగాయి అంటూ వైసీపీ శ్రేణులు, విపక్ష నాయకులు నిరసనలు కార్యక్రమాలు కూడా ఉధృతం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాన్ని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో జమ్మలమడుగు ర్యాలీ మాత్రం మరింత రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. చూడాలి దీనిపైన అవినాష్ రెడ్డి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు.